హై గైస్, ప్రెసెంట్ అయితే మనం వచ్చేసి అన్నవరం అంట జలదంకి దగ్గరలో కావాల దగ్గర అయితే ఉన్నామన్నమాట. రైతు వచ్చేసి సార్ వచ్చేసి ప్రసాద్ గారు ఇక్కడే దగ్గరలో వచ్చేసి తను ఉన్నటువంటి 3.5 ఎకరా సార్ 3.5 ఎకరాల పొలంలో అయితే మాత్రం డిఫరెంట్ మొక్కలు అయితే వేస్తున్నారనమాట. మనం అయితే ఇప్పుడైతే మొక్కలు ఏమేసారు అయితే ఇప్పుడైతే చూద్దాం మనము ఎటువంటి డిఫరెంట్ మొక్కలు అయితే ఉన్నాయి దీని లోపల. చూస్తున్నారు కదా, ఇలా రకరకాల చెట్లు అయితే వేసారనమాట. ఇదిగోండి, ఇది వాటర్ యాపిల్. అదే విధంగా ఆ పక్క మనకు వచ్చేసి అరటి చెట్లు ఉన్నాయి. అరటి చెట్లు, ఉసిరి చెట్లు, జామ చెట్లు, నిమ్మకాయ, టెంకాయ, అన్ని రకాల చెట్లు వేసారనమాట. మొత్తం ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, మొత్తం కూడా మనకి అన్నీ కూడా చాలా మామిడి మొక్కలు ఉన్నాయన్నమాట. మొత్తం ఇది 3.5 ఎకరాలు, 2 ఎకరాలు మాత్రం మామిడి తోట వేస్తారు. మిగతా 1.5 ఎకరా ఖాళీగా ఉంది ప్రజెంట్. దాని మీద ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలైతే అనుకుంటున్నారంట. ఇవ్వండి మొత్తం ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ వర్క్ చేశాను అనమాట. సరే మనం ఏదో ఫోన్ చేస్తున్నాం అని చెప్పి స్టిల్ అయితే ఇస్తున్నాడు ఇతను. పక్కన వినాయక చవితి కాబట్టి ఫుల్గా టపాసులు అయితే పేలుస్తున్నారు అనమాట ఈరోజు. అండ్ మనకి ఏంటి అంటే వీళ్ళు మొత్తం కూడా పండించడంలో కూడా అంటే చెట్లు వేసిన తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ ఫెసిలిటీ అనేది తక్కువే. ఎందుకంటే వీళ్ళు మొత్తం 2 బోర్లు అయితే వేసినారు, ఒక బోర్ వేరే వాళ్ళకి ఇచ్చినారు. సో మొత్తం కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టేశారనమాట. కంప్లీట్గా స్ప్రింక్లర్స్ డ్రిప్ పెట్టేశారనమాట. ప్రతి చెట్టుకి నీళ్ళు అందేలాగా. మనకి ఏంటి అంటే ఒకసారి మనం డ్రిప్ వేసేసుకోండి, ప్రతి చెట్టుకి డ్రిప్ ఉంటుంది. ఇలా డ్రిప్ ఒకసారి వేసామంటే ఒక రోజుకి ఒక చెట్టుకి అయితే సరిపోతుంది మొత్తం. ఒక సైడ్ ఇంకొక సైడ్కి ఇంకొక రోజు అలా వేస్తున్నారు అనమాట వీళ్ళకుంటే వాటర్ ఫెసిలిటీని బట్టి. సో మనకి ఫుల్గా కానీ వాటర్ ఉన్నాయంటే మాత్రం ఒకే రోజు మొత్తానికి అయితే సరిపోతాయి అనమాట. ఒకే రోజు వేసేసుకోవచ్చు. ప్రతి చెట్టుకి వీళ్ళు వాటర్ పట్టాలి అంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ అనేది ఒక మంచి పద్ధతి. అండ్ వీళ్ళు ఉన్నటువంటి ఈ నేల కూడా వచ్చేసి మొత్తం రాళ్ళ నేల, కానీ కొంచెం మంచి సారం ఉందన్నమాట మట్టిలో మాత్రం. పైనంతా రాళ్ళున్నా కింద మట్టి అయితే చాలా బాగుంది. అందుకే ఏ మొక్క కూడా పాడవకుండా అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇవ్వండి, ఇవన్నీ టెంకాయ మొక్కలు అనమాట. చాలా బాగున్నాయి టెంకాయ మొక్కలు కూడా. అన్నీ మంచిగా ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ మొక్కలు అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవ్వండి, వీళ్ళ దగ్గర సారా ఏంటి అంటే మొత్తం కూడా వీళ్ళు 4 రకాలు 5 రకాలు అయితే వేసారంట మొత్తం మామిడికాయలు. ఇవ్వండి చూడండి, ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు. మొత్తం ఆల్రెడీ గుబురుగా వచ్చేసి కాయలు కూడా వచ్చేసాయి. కింద కొంచెం కట్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. అంటే ఏం వేసారంటే వీళ్ళు రసాలు, పునారసు, బంగినపల్లి, ఇంకొకటి కమలా పసందా అదేంట్రా ఉల్ఫా, కమలా పసంద్, పలుకులో కేసరి అది కాదులేండి, దిల్ పసంద్ సంథింగ్. అది మనం సార్ మాటల్లోనే ఉందాం. సార్ని అడుగుతాను నేను ఏమేమి మొక్కలు వేసారో. అండ్ ఇదనమాట ఓవరాల్గా. అండ్ మీరు ఇప్పుడు ఏమేమి వేసారో సార్ని అడిగి కనుక్కుందాం. అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మామిడిలు ఎన్ని రకాలు ఉన్నాయి సార్? 4 రకాలు. ఏంటి సార్ అవి? బంగినపల్లి, పునాస, దిల్ పసంద్, రసాలు. అది కూడా ఎర్రచందనం సార్. ఎర్రచందనం మొక్కలు కొట్టడానికి లేదు కదా సార్? కొట్టడానికి లేదు. ఒక చెట్టైనా పర్మిషన్ తీసుకోవాల్సిందే కదా వీటికి. ఇది బాగా వచ్చింది, ఇది కూడా బాగా వచ్చేసింది సార్. 2 ఇయర్స్ పడినట్టుంది. 2 ఇయర్స్ పడిందిగా మొక్క. అది 2 ఇయర్స్ మొక్క. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, అయితే పునారస్ అనమాట. కాయలు చూడండి. ఎన్ని సంవత్సరాల మొక్క సార్ ఇది? 1 year 8 months. అప్పుడే చాలా బాగా కాయలు కాసాయి అనమాట. ఎన్ని వేసారు సార్ మొత్తం ఇవి? 150. మొత్తం పునారస్ మొక్కలు అయితే 150 వేసారనమాట. సార్ అయితే మాత్రం వీటన్ని అమ్మడానికో లేదంటే వీటన్నిటిని ఏదైనా సేల్ చేసుకొని వ్యాపారం చేద్దామనే ఒక ఇంటెన్షన్ అయితే వేయలేదనమాట. అన్నీ కూడా సార్కి ముందు నుంచినటువంటి ఒక ఫార్మింగ్ అనే ఒక ఇంట్రెస్ట్ తీసుకునేసి ఆ ఫార్మింగ్ ఇంట్రెస్ట్తోనే ఇవన్నీ కూడా డిఫరెంట్గా మొక్కలేసి అయితే వదిలేశారనమాట. వీటన్నిటి కోసం కూడా సార్ ఒక బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈ మొక్కల మీద అయితే మాత్రం పూర్తి ఇంట్రెస్ట్ అనమాట. మొత్తం చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి మొక్కలు. ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయి అయితే మొత్తం చూద్దాం. సార్ ఇప్పుడు ఇవన్నీ మీరు అమ్మేస్తారా లేదంటే? ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలి, ఆర్గానిక్ ఫార్మ్ సెటప్ చేస్తున్నారు ఏంటనేది అందరికీ ఒక మోటివేషన్గా చేయాలనే ఉద్దేశంతో చేశారు తప్ప అమ్మేది అంటే ఏముంటుంది. మరి కాయలు సార్ ఇవన్నీ ఎలా వదిలేస్తారా? వదిలేయడం కాదు, కొంచెం పేదవాళ్ళకు స్టే ఇవ్వడం కానీ ఫ్రీ సర్వీస్ చేద్దామని ఒక ఉద్దేశంతో చేస్తాం. కదా చాలా మంది మనకి ఏంటి అంటే ఉండేటువంటి సొసైటీ మొత్తం అందరూ కూడా ఒక మంచిగా వ్యాపారం చేసుకుందాం, లేదంటే ఒక మంచిగా మనీ అటువంటి ఒక ఇంటెన్షన్ పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది తెలియాలి. రాను మొత్తం ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల వచ్చేసి కంప్లీట్గా హెల్త్ అనేది కంప్లీట్గా నాశనం అయిపోతున్నాయి. ఇటువంటి టైంలో ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ సొసైటీకి చాలా అవసరమైనటువంటి ఒక గొప్ప ఇంటెన్షన్ అయితే సార్ అయితే స్టార్ట్ చేశారనమాట.
వచ్చేటువంటి మొక్కల్లో ఉన్నటువంటి ఈ పండ్లు కావచ్చు, రిమైనింగ్ ఇవన్నీ అన్నిటిని కూడా తన యొక్క సొంత వ్యాపారానికి అండి స్వలాభం చూసుకోకుండా కంప్లీట్గా వచ్చేసి 10 మందికి ఉపయోగపడాలి, వాళ్ళకి ఈ ఫలాలు అందాలనేటువంటి ఒక గొప్ప ఇంటెన్షన్ అయితే స్టార్ట్ చేశారు. చాలా బాగుందన్నమాట ఇటువంటి ఇంటెన్షన్. చాలా మంది ఇటువంటి ఒక ఇనిషియేటివ్ స్టేట్ తీసుకున్నారంటే మాత్రం ఒక గొప్ప పరిణామం అనేది చెప్పుకోవచ్చు మనం అయితే మాత్రం. చూద్దాం ఇంకా ఎటువంటి మొక్కలు ఉన్నాయి లోపల. అంతా మారిపోతుంది కాయలు. విన్నాను కదా, నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట సారా మాట్లాడగానే. అంటే ఈ 2 ఎకరాల మొత్తం పొలంలో కూడా నాకు ఏమీ సంపాదన అవసరం లేదు, నేను ఒక్కటి కూడా అమ్మను ఎవరికి కూడా. నా బంధువులకి, నా మిత్రులకి, నాకు తోడుగా ఉన్న వాళ్ళందరికీ, నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ ఇవి ఫ్రీగా వాళ్ళకైతే పంపిస్తూ ఉంటాను అని చెప్తున్నారు అనమాట. చాలా మంచి ఆలోచన అదైతే మాత్రం. ఇదిగోండి ఇవన్నీ పునారస్ కాయలు అనమాట. వచ్చేసి పట్టుకోగానే ఊడిపోయింది ఇది. కానీ సార్ యొక్క థాట్ అయితే చాలా బాగుందనమాట. చాలా కాయలన్నీ వీళ్ళకే ఇచ్చేస్తున్నారు తినేసేయమని చెప్పేసి. అంటే ఏమైనా కూరగాయలు కానీ కూరలు కానీ వాడినే వాడుకోమని చెప్తున్నారు. ఇంకెవరైనా ఫ్రెండ్స్ వచ్చితే వాళ్ళకే ఇచ్చేస్తున్నారు కాయలు తీసుకెళ్ళిపోమని చెప్పేసి. అండ్ ఆ పక్క అనిపిస్తుంది కదా అంతా ఫ్రీ అంటే ఖాళీ అనమాట. అక్కడ మళ్ళీ వీళ్ళు ఏమైనా కూరగాయలకైనా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. చాలా మంచిగా ఉంది సార్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇటువంటి స్థలాలు ఏదైనా కానీ మీకు పల్లెటూరు దూరంగా ఉంటే మాత్రం ఇలా ఏదైనా ఒక పొలం వేసుకునేసి ఒక చిన్న ఇల్లు కట్టేసుకుని ప్రశాంతమైన శేష జీవితం మొత్తం అక్కడ గడిపేయచ్చు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయితే మాత్రం. చాలా మంది మామిడికాయలన్నీ కూడా మీకు కూడా కానీ నేను ఇందాక మాట్లాడినట్టు మీకు కూడా కానీ స్థలం ఉంటే మాత్రం ఒక 60 సెంట్లు కావచ్చు, ఎకరా కావచ్చు, ఇంకా ఎక్కువ ఉంటే అన్ని రకాల పండ్ల మొక్కలు కావచ్చు, పూల మొక్కలు అన్నీ వేసుకోండి. ఎన్ని రకాల పండ్ల మొక్కలు ఉంటే అన్ని రకాల పండ్ల మొక్కలు వేసేయండి. చాలా బాగుంటుంది. అవన్నీ ఎదిగిన తర్వాత ఎప్పుడెప్పుడు తీసుకొని తినడానికి కానీ ఎవరికైనా ఇవ్వడానికి కానీ అన్నీ చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి సార్ వాడే ఎరువులన్నీ కూడా మనకి అంటే మన పశువుల పేడ కావచ్చు, వాటిని వర్మీ కాంపోస్టు ఇవే వాడుతున్నారు అనమాట. వేపపిండి ఇలాంటివి మాత్రమే వస్తాయి. ఇదిగోండి మనకి అంతా వచ్చేసి పశువుల పేడ అనమాట, బర్రీ ఆవు పేడలు అనమాట. అన్నీ ఇవే యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా మందులు అయితే యూజ్ చేయట్లేదు, ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తున్నారు. చాలా బాగున్నాయి. మీకు కూడా ఎవరికైనా ఉంటే మాత్రం చేయండి. నేను అనుకునేది అదే అండి. ఏంటంటే రాను ఏమైపోయిందంటే కంప్లీట్గా మనకి వచ్చే ప్రతి ఏ ఫుడ్ కూడా అంత మనకి హెల్తీగా ఉన్న ఫుడ్ ఏదీ లేదు. ప్రతి దాంట్లో మనకి రసాయనాలు అయితే కలిసే వస్తాయి అనమాట. ఈ పెస్టిసైడ్స్ అన్నీ కలిసి ఉంటాయి. మనకు ఏ ఫుడ్ అయినా కానీ ఈ ఫుడ్ ఆ ఫుడ్ అనేది తేడా లేదు. ప్రతి ఫుడ్లో పెస్టిసైడ్స్ కలిసి వచ్చేస్తున్నాయి, అన్ని రసాయనాలే. సో ఉండే దాంట్లో మనం ఆర్గానిక్ కానీ తీసుకోగలిగామంటే అట్లీస్ట్ మన వరకైనా సరే ఆర్గానిక్ పండించుకోగలిగామంటే అది చాలా హెల్త్ అవుతుంది మనకి. రాను కంప్లీట్గా ఇంకా చాలా వరస్ట్ కేసెస్, ఇంకా వరస్ట్ సిచ్యువేషన్స్ అయితే రాబోతున్నాయి. సో వీలైనంత వరకు మీకు ఎవరికైనా స్థలాలు ఉంటే మాత్రం మ్యాక్సిమం అందరూ ఆర్గానిక్లో పండించుకోండి. మన ప్రొడక్షన్ తక్కువ రావచ్చు, ప్రొడక్షన్ గురించి ఇక్కడ మ్యాటర్ కాదు. ప్రొడక్షన్ తక్కువ వచ్చినా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. నేను కోరుకున్నది అయితే మీరు చాలా మంది దగ్గర ఇప్పుడు రాను ఏమైపోయింది అంటే సొసైటీలో డబ్బు ఎక్కువైపోయిందండి. ఇప్పుడు చాలామంది సంపాదించుకుంటున్నారు, మంచిగానే ఎర్న్ చేసుకుంటున్నారు. బట్ హెల్త్ దగ్గరికి వచ్చేసరికి ఏ హాస్పిటల్ వెళ్ళినా సరే మనకి దాదాపుగా ఈ మధ్యకాలంలో లాస్ట్ 5 yearsలో కొన్ని వేల హాస్పిటల్స్ పుట్టుకొచ్చాయండి. కొన్ని వేల హాస్పిటల్స్ పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ఎందుకు పుట్టుకొచ్చాయంటే మనం తీసుకునే ఫుడ్లో ఈ డైట్ అనేది, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో మన డైలీ లైఫ్లో వచ్చేసి మొత్తం అసలు చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. ఎక్కడ చూసినా సరే పెస్టిసైడ్స్, ఫాస్ట్ ఫుడ్లు ఇవే సరిపోయాయి అనమాట. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో మనం ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. సో మ్యాక్సిమం కూడా అందరిలానే ట్రై చేయండి. నాకు తెలిసినంత చాలామంది ఇప్పుడే నాకు తెలిసినంత చాలామందిలో ఒక మార్పు వచ్చేసిందండి. చాలామంది హెల్త్ని చూసుకుంటున్నారు. ఆర్గానిక్ కొంచెం డబ్బులు పోయినా సరే ఆర్గానిక్ తినడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇంకా చాలామంది కూడా ఇంక ఆర్గానిక్ ఫార్మింగ్లోకి రావడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఈ చదువు, జాబులు ఇవన్నీ ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రిమైనింగ్ అన్నీ రావడం వల్ల జాబులు అనేది చాలా వరకు తగ్గిపోయాయి. మ్యాన్ పవర్ అంత అవసరం లేకుండా పోయింది. ఈ మ్యాన్ పవర్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఇటువంటి సమయంలో మనకు ఆల్టర్నేట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ రాను మనకి ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా, రైతు కొడుకు కూడా హ్యాపీ చదువుకోవాలి, జాబ్ చేయాలి. మిగతా అందరూ ఈ చదువు మీద వెళ్తున్నారు తప్పితే రాను ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది తగ్గిపోయింది. ఫ్యూచర్ డేస్లో ఫుల్ డిమాండింగ్ ఉంటుందండి ఫార్మింగ్కి. అందులో ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇంకా ఫుల్ డిమాండింగ్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టార్ట్ చేయండి. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలో. ఒక బిజినెస్గా తీసుకున్నప్పటికీ కూడా మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్లో. అండ్ వీళ్ళైతే మాత్రం చాలా మంచి మొక్కలు వేస్తున్నారు. అన్ని రకాల మొక్కలు దాదాపుగా సార్ నాకు 4 రకాలు అన్నారు, కానీ ఇక్కడ నేను చూసిన తర్వాత అర్థమైంది మొత్తం 5-6 రకాల మొక్కలు అయితే ఉన్నాయి. అండ్ మనకి వేసిన టెంకాయ మొక్కలు కూడా ఇవన్నీ వచ్చేసి మనకి మహాగంగా అండ్ నార్మల్ హైబ్రిడ్ మొత్తం ఇవి కూడా ఒక 2 రకాలు వేసారంట. ఇది చూడండి, ఈ మొక్క ఏంటి అంటే మనకి ఇది పోతు మొక్క అండి, మొలిచేది కూడా. మెయిన్ మొక్క ఇక్కడ ఉంది. మనం ఎప్పుడైనా సరే కొన్ని మొక్కలు ఏంటి అంటే పోతు మొక్కలు మొలిచిపోయి, ఆ 2 పోతు మొక్కలు.
అవి నాటివి అనమాట. ఈ సైడ్ది మాత్రం పునారసు అది ఆగిపోయింది. రిమైనింగ్ ఈ పోతు మొక్కలు పెరిగిపోయాయి. ఇవి దేనికి మనకి యూస్ ఇవ్వండి, ఏదో నీడకి మనకి వస్తాయి అంతే, అంతమించి దేనికి పనికిరావు. ఈ కుక్క చూడండి ఎలా ఆడుకుంటుందో. ఒకసారి సార్ వచ్చినప్పుడు ఇక్కడ మన సార్ వచ్చినప్పుడు అయితే ఒక రోజు 2 రోజులు బిస్కెట్లు వేసారంట. దెబ్బకు విశ్వాసం చూపిస్తుంది. వీటికి ఉన్న విశ్వాసం మనుషులకు ఉంటే అసలుకి దేశం మేరకు ఒక రేంజ్లో ఉంటుండేది. ఆ విశ్వాసం లేక ఇలా అయిపోయింది అనుకుంటే అది వేరే విషయం. బట్ ఓవరాల్గా మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. సో ఇది కొంచెం లెంతీ వీడియో వస్తుంది, ఎందుకంటే నేను ప్రతిదీ చూపించాలని అనుకుంటున్నాను, ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు ఇక్కడ. సో అందుకే చెప్తున్నాను, వినేసేయండి. బట్ విషయం ఏంటంటే ఇక్కడ సార్ చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే అక్కడ మనకి వైట్ పెయింట్ కనిపిస్తుంది, గమనించారా? ఆ వైట్ ఏంటి అంటే మనకి స్టార్టింగ్లో ఈ మధ్య ఎండలు ఎక్కువైపోవడం వల్ల ప్రతి దగ్గర కూడా కాండం వచ్చేసి పగుళ్ళు వచ్చేసాయంట మొత్తం కూడా. అలా పగుళ్ళు వచ్చినప్పుడు సార్ ఏం చేశారంటే సున్నం ఉంటుంది కదా మనం ఇంటికి కొట్టే సున్నం, ఆ సున్నం అవి కలిపేసి కొట్టేశారనమాట. దాని తర్వాత పగులు అనేవి మనకు కొంచెం తగ్గాయని చెప్పారు, ఇప్పుడు కొంచెం బాగున్నాయని చెప్పారు ఆ పగుళ్ళంతా పోయి కూడా. సో అలా మీకు ఈ చెట్లే కదా, ఈ చెట్లను సరే అలా పగులినప్పుడు ఆ సున్నం కొట్టేయండి. అంటే ఇప్పుడు సార్ ఇలా ఎందుకు అంటున్నారు అంటే మనకి మొన్న ఎరువులు వేసారంట, ఎరువులు వేసినప్పుడు మొత్తం దీని మీదే వేసారు ఆ పైపుల మీద. ఆ పైపుల మీద వేయడం వల్ల ఏంటంటే వాటర్ అక్కడ స్టక్ అయిపోయి అలా తిప్పడం వల్ల ఏంటి అంటే మనకి వాటర్ అనేది ఏదో ఎక్కడైనా ఇరుక్కొని ఉంటే మాత్రం అది సెట్ అయిపోతాయి ఉంటుంది ఇదిగోండి. అలా తిప్పుతూ ఉంటే అలా కొంచెం అటు ఇటు ఊపేసామంటే ఆ వాటర్ ఎక్కడైనా స్టక్ అయి ఉన్నా కానీ ఏమైనా మట్టి ఇరుక్కున్నా కానీ సెట్ అయిపోతాయి. ఇది ఫైనల్గా అయిపోయిందనమాట. ఇదిగోండి మొత్తం ఈ రకరకాల మొక్కలు, ఈ పక్క డ్రాగన్ మొక్కలు ఇవి కూడా ఉన్నాయి. మొత్తం ఒక 2 బోర్లు అయితే వేయించారు వీళ్ళు. 2 బోర్లతో అయితే వాటర్ పడుతున్నారు. ఒక బోరే యూజ్ చేస్తున్నారు, ఇంకొక బోర్ వేరే వాళ్ళకి ఇచ్చారనమాట ఫ్రీగా వర్క్ పట్టుకోమని. అండ్ ఇక్కడ కొన్ని పూల మొక్కలు, ఇది గెస్ట్ హౌస్ లాంటిది అనమాట, చిన్న గెస్ట్ హౌస్ లాంటిది, సర్వర్లు ఎప్పుడు వచ్చినప్పుడు కూర్చోవడానికి అనమాట. అది చాలా బాగుంది. ఓవరాల్గా అయితే మాత్రం చాలా మంచి ప్లేస్, చాలా బాగుంది. సిటీలకి అన్నిటికీ చాలా పల్లెటూర్లకి చాలా దూరంగా ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది, అదిరిపోయింది లొకేషన్ అయితే మాత్రం. ప్రశాంతమైన జీవితం, ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఏదైనా రిటైర్మెంట్ తీసుకున్నా కానీ హ్యాపీగా ఇక్కడ ఉండిపోవచ్చు అనమాట. వీళ్ళలో ఎంతమందికి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలానే ఎంతమందికి ఇటువంటి పొలాలు మీరు మెయింటైన్ చేసి ఇలా మొక్కలు వేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఏ మొక్కలు మీరు పెంచుతున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. చాలామంది పాపం కామెంట్స్ చూస్తున్నారు కానీ మీరు ఏమేమి మొక్కలు వేసారో కింద కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగారంటే అది వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అనమాట. ఇవన్నీ గుడిగంటల మొక్కలు అనమాట, చాలా బాగున్నాయి. పక్క మనకి యూజరాలు ఉన్నాయి అండ్ అదేవిధంగా నూరూరాలు కూడా వేస్తున్నారు. అన్ని రకాల పండ్ల మొక్కలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ, చాలా బాగుంది. సో ఇదండి ఓవరాల్గా మన వీడియో అయితే మాత్రం. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ చెప్పాను కదా సార్, ఈ పక్క ఒక 2.5 ఎకర్, దాదాపు 3 acres అయితే ఇక 2.5 అంతే, ఒక 1.5 ఎకర్ లేదు, 2.5 కూడా అయితే ఒక 1.5 ఎకర్ అయితే ఖాళీగా ఉందన్నమాట. ఆ 1.5 ఎకరాల్లో నేనైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. అన్నీ కూడా సెట్ అయిపోయాయి. చూడాలి ప్లేస్ ఇది కానీ ఇంకోటి కానీ ఏమన్నా అన్నీ చూస్తానంటే ఈ నెలలో ఎలా వస్తాయి అనేది. సో ఇక్కడైతే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడానికి చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇదే అనమాట మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయబోయే ప్లేస్ అనమాట ఇది. ఫ్యూచర్లో మనకు ఆ వీడియో కూడా వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై.